వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సౌదీ అరేబియా ఎడారిలో యజమాని చెరలో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రం నిర్మల్కు చెందిన వ్యక్తికి గల్ఫ్ బాధితుల సంఘం విముక్తి కలిగించింది. యజమాని చెరలో చిక్కుకున్న బాధితుడు బాధలు భరించలేక సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విముక్తి కల్పించాలంటూ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధిత విముక్తి సంఘం చొరవతో సౌదీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న బాధితుడు నామ్దేవ్ రాథోడ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షుడు మందభీం రెడ్డి బాధితుడి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. నిర్మల్ జిల్లాకు చెందిన నామ్దేవ్ రాథోడ్ బ్రతుకు తెరువు కోసం గతంలో విదేశాలకు వెళ్లి వచ్చాడు. అదే మాదిరిగా సౌదీలో హౌస్ కీపింగ్ పని ఉందని మోహన్ రావు అనే ఓ ఏజెంట్ నామ్దేవ్ ను సౌదీకి పంపించాడు. నామ్దేవ్ హౌస్ కీపింగ్ వీసాతోనే సౌదీకి వెళ్లినప్పటికీ అక్కడ యజమానులు అతడికి హౌస్ కీపింగ్ పని అప్పగించకుండా ఎడారిలో ఒంటలను చూసుకునే పని అప్పగించారు. కాగా ఎడారిలో పని ఎక్కువ కావడం, సరిగ్గా తిండి కూడా పెట్టకపోవడంతో నామ్దేవ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై యజమాని ఏమాత్రం పట్టించుకోలేదు. ఎడారిలో బాధ భరించలేని నామ్దేవ్ సెల్ఫీ వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తనకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వ సహకారంతో గల్ఫ్ బాధిత సంఘం అధ్యక్షుడు మందభీం రెడ్డి నామ్దేవ్ ను హైదరాబాద్ కు వచ్చేలా కృషి చేశారు. హైదరాబాద్ కు చేరుకున్న నామ్దేవ్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నామ్దేవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ప్రభుత్వానికి, గల్ఫ్ బాధితుల సంఘం అధ్యక్షుడు మందభీం రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. చూడండి సార్, నా బతుకు చూడండి సార్, దండం పెట్టండి సార్, కాపాడండి సార్, కాపాడండి సార్. నా పేరు నామ్దేవ్, గ్రామం రూవి, మండలం మూదల్, తాలూకా మూదల్, డిస్టిక్ నిర్మల్. నేను బతుకు త్రోవ కొరకు విదేశాలకు వెళ్ళాను. ఇక్కడ కువైట్లో పోతే ఒక నెల కువైట్లో ఉంచారు. తర్వాత సౌదీ బార్డర్ దాటించిన తర్వాత మళ్ళీ నాకు చెప్పింది పని ఒకటి, చేపించింది ఒకటి. హౌస్ కీపింగ్ అని చెప్పారు, ఒంటలు కాపించారు. పోయిన తర్వాత మొత్తం అడవిలో ఉన్నాను. టైంకు తిండి లేదు, మాకు నీళ్ళు లేవు. మళ్ళీ ఎండలు బాగా 40 ఒంటెలు, మరి ఘోరంగా చిత్రహింసలు పెట్టేవాడు. మాకు కపిలు 3:30కు లేసేవాళ్ళము. 3:30కు లేస్తే మొత్తం మేత, అవి నీళ్ళు, పాలు పితకడము, పిల్లల్ని పాలు దాపడము అవి చేయడం. ఆ తర్వాత టిఫిన్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. 6 గంటలకు మళ్ళా డ్యూటీకి తోలుకుపోవాలి. ఒంటెలకు ఎండలు ఎండలు అంటే 1-2 అయిపోవు ఎండాకాలం. చలికాలం అంటే 24 hours. అందుకోసం నా తరపు నుంచి మన తెలంగాణ ప్రభుత్వం నా యొక్క నమస్కారం. అక్కడి నుంచి భీమిరెడ్డి సారు, అక్కడి నుంచి నాకు నిజాముద్దీన్, సిద్దిక్ సార్, అది నేను అంటే నా వీడియో ద్వారా బాధ తెలుసుకున్నాను. అయితే అని చూసి మన ఇండియా నుంచి వాళ్ళకు వీడియో పంపితే అప్పుడు వాళ్ళకు ఎంబసీ వాళ్ళకు తెలిసింది. కువైట్ ఎంబసీ వాళ్ళకు, సౌదీ ఎంబసీ వాళ్ళకు తెలిస్తే అప్పుడు నన్ను పికప్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి నాకు భీమిరెడ్డి సారు చాలా హెల్ప్ చేశాడు నాకు. అందుకోసం మన తెలంగాణ ప్రభుత్వం నా యొక్క నమస్కారం. అంటే మరి గరీబ్ పరిస్థితి. నా పేరు లక్ష్మి, రాఠోడ్ లక్ష్మి, ముదోల్ మండలం, ఇది రువి ఊరవు మీది, ఇక నిర్మల్ జిల్లా. అయితే ఏం చేసిండంటే తోలేసిన మా వాడికి, ఇక బుజ్జికి పెళ్ళి ఉన్నది కదా అని తోలేస్తే ఇక బాకీ అవుతుంది కదా మళ్ళా అన్నట్లు తోలేస్తే ఇట్లా తోలుకుపోయిన ఏజెంట్ మంచి లేకుండే. ఏజెంటే మోసం చేసిండు మేము. ఏజెంట్ ఆయన పేరు మోహన్ రావు, దత్తపురావు, 3 మోహన్ అని వస్తుంది ఆయన పేరు సార్. ఆయన అటు ఉన్నప్పుడు అంటే బగ్గ ఏడ్చుడు, ఇక నేను ఉంటాను, నేను చచ్చిపోతాను, నాకు ఎండంటే ఎండ కొడుతున్నది, ఎట్లా చేస్తాను ఏమో, నాకు ఎట్లా చేసి కాపాడాని అనుకుంటే ఏడ్చేవాడు. ఇక ఏడుచుకుంటా ఇట్లా రోజు ఫోన్ చేస్తే ఇక మళ్ళీ అలా కపిల్కి తెలిసిందట, సేట్కు తెలిస్తే ఆ ఫోన్ గుంజుకున్నాడు ఒక 4-5 రోజులు. అయితే నేనేం చేసిన, ఫోన్లోకి వెళ్ళి అందరికి షేర్ చేసిన సార్. షేర్ చేస్తే మళ్ళీ సార్లు అందరూ ఇక ఫోన్లు చేసిండ్రు. అంటే భీమిరెడ్డి సార్ ఇంకా మీడియా వాళ్ళు సార్ అందరు ఫోన్ చేస్తే మళ్ళీ ఏం చేసినంటే ఇక రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఏమేమి చెప్పిండు సార్ భీమిరెడ్డి సార్.
మళ్ళీ సారేగా మరి అమ్మ రా ఇక ఇట్లా హైదరాబాద్కు అంటే హైదరాబాద్ వచ్చి కలిసినాం సార్కు, వేరే సార్కు కలిసినాం. ఏ సార్ ఏమో తెలియదు కానీ ఆ సార్ నుంచి ఈ సార్ నుంచి మాకు బాగా హెల్ప్ జరిగింది. కానీ మా అసంటోళ్ళకు అసలు ఇట్లా న్యాయం జరగాలి కానీ ఇట్లా అన్యాయం జరగద్దు. ఇప్పుడు మేము ఇప్పుడు మాకు బిడ్డ పెళ్లి చేసినాము, ఇప్పుడు బాకీ ఎట్లా జరుపుతాం అన్నట్లు అదే బాధ ఉంది మాకు. ఏం చేస్తామో ఎట్లానో మాకు ఏమైనా బాగా భూమి సుఖలేదు మాకు. పిల్లలతో ముందుకుండానే ఇగో పిల్లలకి ఇట్లా చదివించినాం. మొన్న బుజ్జికి పెళ్లి అయింది. నా పేరు మందభీం రెడ్డి, ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. రాథోడ్ నామ్దేవ్ అనే నిర్మల్ జిల్లా వ్యక్తి కువైట్ దేశానికి హౌస్ కీపింగ్ పని పైన, అంటే ఇంట్లో క్లీనింగ్ చేసే పని పైన వీసా పైన ఏజెంట్ పంపించిండు. ఈయన వెళ్ళేటప్పుడు కూడా లీగల్ అండ్ సేఫ్ మైగ్రేషన్లోనే వెళ్ళిండు, చట్టబద్ధంగానే వెళ్ళడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అరబీ యజమాని ఇతన్ని మానవ అక్రమ రవాణా చేసి ఇతన్ని పక్క దేశానికి సౌదీకి స్మగ్లింగ్ చేసి తీసుకుపోయిండు. పక్కన అడవిలో, అంటే అక్కడ ఎడారిలో ఒంటెల కాపరిగా పెట్టిర్రు. ఇతని ఉద్యోగం ఏమో ఇంట్లో క్లీన్ చేయడము, కానీ ఆడ నిజమైన పని మాత్రము ఒంటెలకు వాటిని మేపడము, వాటి పాలు పితకడము, తర్వాత వాటికి గడ్డి ఆహారం వేయడము, వాటికి నీళ్లు పెట్టడం, వాటి పశుపాలన చేయడం, అట్లాంటి పని చేసిండు. ఒక 4-5 నెలలు కష్టపడి అయినా కానీ ఆ ఎండలో చేసిండు. కానీ తర్వాత యజమాని కొట్టడము, చిత్రహింసలు పెట్టడము, సరైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల ఈయన ఒక సెల్ఫీ వీడియో తీసుకొని రేవంత్ అన్న నన్ను రక్షించు అని చెప్పి ఒక వీడియో తీసిండు. ఆ వీడియోకి స్పందించిన రేవంత్ రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ ఆఫీస్, సీఎంఓ ఆఫీస్ వెంటనే స్పందించి ఈ యొక్క స్పెషల్ టాస్క్ను బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గారికి రేవంత్ రెడ్డి గారు ఈ టాస్క్ను అప్పచెప్పడం జరిగింది. ఎట్లయినా ఇతన్ని రక్షించాలని చెప్పి. అప్పుడు అనిల్ గారు ఈ హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్, అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీస్, ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ రాథోడ్ నామ్దేవ్ భార్య, కొడుకు, కూతురు ఇట్లా పిల్లలతోని ఒక కంప్లైంట్ ఇప్పిస్తే ఆ కంప్లైంట్ను తర్వాత సీఎంఓ ఆఫీసు వెంట ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఢిల్లీకి, కువైట్కు, సౌదీకి సంప్రదించడం వల్ల కేసు వేగంగా జరిగింది. అక్కడ కువైట్లో సోము అని ఒక సోషల్ వర్కర్ ఎంబసీలో పనిచేస్తారు, తను కష్టపడ్డారు. ఇటు సౌదీ అరేబియా వైపు వచ్చేస్తే సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ సాటా బాధ్యులు ముజమిల్ షేక్ అనేట ఆయన, తర్వాత కేరళకు సంబంధించిన సిద్దిక్ తువూర్ అనేటువంటి ఒక సోషల్ వర్కరు, వీళ్ళు ఇండియన్ ఎంబసీ రియాద్తో అనుసంధానం చేసి ఇతన్ని ఎలా రక్షించడం, ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన కేసు. ఇతని వీసానేమో కువైట్ ఉంది, ఈయన బార్డర్ దాటి వచ్చిండు, అంటే ఒక రకంగా చట్టం దృష్టిలో ఇల్లీగల్ ఎమిగ్రెంట్, కానీ ఇందులో ఇతను తప్పు లేదు. ఎట్లా అని చెప్పి 2 ఎంబసీలు, కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ, రియాద్లో సౌదీలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు ఇతని కోసం ప్రత్యేకంగా మాట్లాడుకొని ఈయనను ఏ విధంగా రక్షిస్తామని చెప్పి మళ్ళీ ఢిల్లీలో ఉన్న మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్తో సంప్రదించి వెంట ఇక్కడ సీఎంఓ ఆఫీస్కు తెలంగాణకు సమాచారం ఇస్తూ ఇతన్ని మినిట్ టు మినిట్ అది చేసి అక్కడి లోకల్ సౌదీ అరేబియా పోలీస్ ద్వారా 4-wheel డ్రైవ్ అని ఉంటుంది, ఇసుకలో దిగబడని వెహికల్స్ ఉంటాయి, ఆ ఒక స్పెషల్ ఒక బృందాన్ని, పోలీస్ బృందాన్ని ఇతను ఉన్న ప్లేస్కు లోపలికి ఒక డీప్ డిజర్ట్లోకి వెళ్ళి ఇతన్ని రక్షించిర్రు. ఇతను వెళ్ళేసరికి అక్కడ ఒంటెల పోటీలు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఎట్లయితే పోటీలు జరుగుతాయి అక్కడ కూడా ఒంటెల పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలకి వెళ్ళి 100 మంది అరబ్బులు ఉంటే కూడా ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎందుకంటే అక్కడి పోలీస్ అంటే వాళ్ళు ఒక చట్టబద్ధంగా ఇతన్ని తీసుకొచ్చిర్రు. దాని తర్వాత రియాద్కు తీసుకెళ్ళారు. ఒక 1 month అక్కడ ఉంచి ఈయన ఆరోగ్యం బాగా చేసి ఈయనకు అంత చట్టబద్ధమైన పేపర్స్ అన్ని కూడా రెడీ చేసి ఇప్పుడు డైరెక్ట్గా రియాద్ నుంచి ఇక్కడికి హైదరాబాద్కు పంపడం జరిగింది.